మొన్న నా దగ్గరికి ఒక కపుల్ వచ్చింది. మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయిందంట. ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వచ్చారు. సో ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ చూస్తే గనక 39 ఇయర్స్ ఉంది. సో లాస్ట్ 5 ఇయర్స్ వాళ్ళు ఏదో చిన్న చిన్న టాబ్లెట్స్, ఓవ్యులేషన్ ఇండక్షన్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఐవీఎఫ్ చేయండి మేడం, న్యాచురల్లో రావట్లేదు, సో నాకు సక్సెస్ వచ్చేసేయాలి ఫస్ట్ సైకిల్లో అని చెప్పి. సో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఐవీఎఫ్లో కూడా ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐవీఎఫ్లో ఏజ్ పరంగానే సక్సెస్ రేట్స్ అనేది వేరీ అవుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ సక్సెస్ రేట్స్ తగ్గుతూ వస్తాయి. దాని గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దుర్గా వైట్ల. సో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది న్యాచురల్ ప్రెగ్నెన్సీకి గాను, ఐయుఐకి గాను, ఐవీఎఫ్ కానీ. అంటే ఐవీఎఫ్ చేసినంత మాత్రాన ఏ ఏజ్లో అయినా సేమ్ సక్సెస్ రేట్ వస్తుందని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఏజ్ పరంగా చూసుకుందాం. దాంట్లో ఫస్ట్ మేల్స్లో ఏమవుతుందంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది నార్మల్ ఉంటుంది. బట్ స్పర్మ్ క్వాలిటీ, అది మొటిలిటీ కానీ, షేప్స్ కానీ, లేకపోతే డిఎన్ఏ బ్రేక్స్ కానీ అబ్నార్మాలిటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎంబ్రియో ఫార్మేషన్ అది తగ్గుతుంది, అలాగే సక్సెస్ రేట్స్ తగ్గుతుంది. అలాగే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే కంపేర్ టు ఫీమేల్స్, మేల్స్ ఏజ్తో అంతగా ఇది ఉండదు రిస్క్, బట్ ఫీమేల్స్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు ఫీమేల్స్ గురించి మాట్లాడదాం. ఫీమేల్స్ అన్లైక్ మేల్స్, అంటే మేల్స్లో ఏంటంటే వీరకణాలు 45, 50, 60 ఇయర్స్కి కూడా ప్రొడ్యూస్ అవుతాయి. బట్ ఫీమేల్స్కి మాత్రం పుట్టినప్పుడే ఒక బ్యాంక్ బ్యాలెన్స్తో పుడతారు, అంటే ఒక సెట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. సో దాంట్లో పుట్టినప్పుడు దాదాపు 10 lakh ఫాలికల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఫస్ట్ పీరియడ్స్, అంటే పెద్ద మనిషి అయినప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో ఒక 3 lakh ఫాలికల్స్ మాత్రమే మిగులుతాయి. సో దాంట్లో ఏమవుతుందంటే ప్రతి నెల కొన్ని ఫాలికల్స్ సెలెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఫాలికల్ రిలీజ్ అవుతుంది, మెచ్యూర్ ఎగ్. ఆ తర్వాత మిగతా ఫాలికల్స్ అన్ని ష్రింక్ అవుతాయి. అంటే ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అవ్వడానికి కొన్ని ఫాలికల్స్ సాక్రిఫైస్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఏదైతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో దాంట్లో ఫ్రెష్గా క్రెడిట్ ఏమి ఉండదు, ఓన్లీ డెబిట్ ఉంటుంది. సో మెల్లమెల్లగా ఫాలికల్స్ అంటూ తగ్గుతూ వస్తాయి అనమాట ఏజ్ పెరిగే కొద్దీ. సో అందుకనే సక్సెస్ రేట్స్, అది న్యాచురల్గా కానీ, ఐయుఐ కానీ, ఐవీఎఫ్ కానీ ఏదైనా కూడా ఈ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఏదైతే ఉన్నాయో, ఫాలికల్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఆధారపడి ఉంటుంది. సో సక్సెస్ రేట్ పరంగా చూసుకుంటే 25 ఇయర్స్లో చేసుకున్నప్పుడు ఒక సక్సెస్ ఉంటుంది, 40 ఇయర్స్కి చేసుకున్నప్పుడు ఒక సక్సెస్ ఉంటుంది. అందుకని ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీరు యంగ్ ఏజ్లో ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే మనకి ఒక మంచి ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటారు. అంటే మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ వాళ్ళ స్పర్మ్స్ కానీ వాళ్ళ ఎగ్ కానీ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే ఫ్యూచర్ డేట్లో ఆ పాస్ట్లో ప్రిజర్వ్ చేసిన ఎగ్స్తో, స్పర్మ్స్తో మనం ఫ్యూచర్లో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో తయారు చేసి మనం పెట్టొచ్చు. అది కాకుండా ఎంబ్రియో ప్రిజర్వేషన్ అంటే ఒకవేళ కపుల్ కనుక మ్యారేజ్ అయిపోయింది బట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అని అనుకుంటే ఎంబ్రియో క్రయో ప్రిజర్వేషన్ కూడా చేసుకొని ఫ్యూచర్లో ఆ ఎంబ్రియోని వాడుకొని ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి.